కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సెంట్రింగ్ విషయంలో జరుగుతున్నటువంటి వివాదం, ఒక్కొక్క సెంట్రింగ్ మేస్త్రి మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే తాపీ మేస్త్రులకు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. కాబట్టి మేస్త్రులను కించపరిచినట్టు మాట్లాడటం అంత మంచిది కాదు. తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ మేస్త్రి బచావో అంటున్నారు, మంచిది. కానీ ఒక తాపీ మేస్త్రిని పట్టుకొని బోకరు అని మీరు సంబోధించడము మంచిది కాదు. దానికి తాపీ మేస్త్రులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మా తాపీ మేస్త్రుల సంఘాల తరపున ఒక తాపీ మేస్త్రి అంటే ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడి ఆ యొక్క పనిని కంప్లీట్గా నిర్వర్తించి వారిని గృహప్రవేశం వరకు దగ్గరుండి చూసుకొని వాళ్ళని గృహప్రవేశం చేయించే బాధ్యత కూడా మేస్త్రి లాస్ట్ వరకు ఉంటాడు. కాబట్టి ఒక ఇంటికి పెద్ద దిక్కుగా చేస్తున్నటువంటి ఒక మేస్త్రిని పట్టుకొని మీరు బోకరు అని సంబోధించడం అంత మంచి పద్ధతి కాదు. కార్మికులం అందరం ఒకటే. కాబట్టి ఇప్పుడు తాపీ మేస్త్రులు లేనిది ఏ పని కూడా కాదు అన్న విషయం మీకు కూడా తెలుసు. ఒక తాపీ మేస్త్రి నానా కష్టాలు పడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఒక పని సాధించుకొని వచ్చితే ఆ ఒక్క పని వల్ల 14-15 సంఘాలు బతుకుతూ ఉన్నాయి. అలాంటి కుటుంబం పెద్ద దిక్కైనటువంటి తాపీ మేస్త్రిని పట్టుకొని మీరు బ్రోకర్ అని మాట్లాడటం సరైన పద్ధతి కాదు. మేస్త్రులందరం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా దీన్ని ఆలోచన చేయాలి. ఇప్పుడుగా ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని ఎంచుకొని విడివిడిగా ఒక బిల్డింగ్ని కంప్లీట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. గతంలో వెనకకు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మేస్త్రి అనే అతను పొక్కల కాడి నుంచి బిల్డింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మేస్త్రి చేసేవాళ్ళు. ఇప్పుడు సెంట్రింగ్ మేస్త్రులు అలాగే ఇంతకుముందు సెంట్రింగ్ లేని రోజుల్లో మూసలు కట్టి స్లాబులు పోసేటోళ్ళు. ఇప్పుడు స్టీల్ సెంట్రింగ్ వచ్చిన తర్వాత మీరు స్టీల్ సెంట్రింగ్ తెచ్చుకొని చేస్తూ ఉన్నారు. దానికి మీరు ఒక సంఘానికి ఏర్పరచుకొని ఆ సంఘం నుంచి చేస్తున్నటువంటి మీరు సెంట్రింగ్ పని ఏదైతే ఉందో ఆ పని చేసుకున్నందుకు తప్పు లేదు. కాబట్టి మీరు కూడా మేస్త్రి లేనిది సెంట్రింగ్ మేస్త్రి లేడు. మిగతా 14-15 సంఘాల కార్మికులు కూడా ఉండరు. మేస్త్రి అనే వాళ్ళు ఉంటేనే మిగతా 14-15 సంఘాలకి ఆసరాగా ఉంటాడు. కాబట్టి అలాంటి మేస్త్రిని పట్టుకొని మీరు ఇలా మాట్లాడటం మంచిది కాదు. ఇది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఓనర్ దగ్గర
మీ వల్ల మేము ఎన్నెన్నో మాటలు తిని మీరు సెంటరింగ్ వేసి వారం రోజులకో 15 రోజులకో 20 రోజులకో కొట్టినా కూడా మేము చేపించుకుంటున్నాం. ఇంటి ఓనర్ల చేత, బిల్డర్ల చేత, గుత్తదారుల చేత మేము తిట్లు తింటున్నాం. అయినా కూడా మేము మీకు సహకరిస్తూ ఉన్నాం. అలాంటి మేస్త్రిని పట్టుకొని మీరు ఈ మాట మాట్లాడటం మంచిది కాదు. ఈ ఇంటి ఓనరు మేము బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత కూడా మాకు ఎన్నో పైసలు ఎగ్గొట్టినటువంటి ఓనర్లు చాలామంది ఉన్నారు. కానీ మీకు ఎగ్గొట్టినట్టు ఎవరన్నా ఉన్నారా? ముక్కు వెండి వసూలు చేసుకొని పోతారు. మీరు అదనంగా 10 రూపాయలు ఎక్కువే తీసుకొని పోతున్నారే తప్ప ఏ మేస్త్రి దగ్గర కూడా మీరు లాసు పోయినట్టు లేదు. ఇప్పుడు ఒక మేస్త్రి వల్ల 14-15 సంఘాలు బతకగలుగుతున్నాయి. ఒక బిల్డింగ్ పట్టుకుంటే 14-15 సంఘాలు బతకగలుగుతున్నాయి. అలాంటి మేస్త్రులను పట్టుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదు. కాబట్టి మేస్త్రి అయిన వాళ్లకు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని చెప్పి మనం అందరం కార్మిక సోదరులం అన్న విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకొని మర్యాదపూర్వకంగా ఇచ్చిపుచ్చుకోవటంలో మీకు కానీ మాకు కానీ మంచిది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీకు కూలీలు పడతలేవు అని మీరు అనుకుంటే మీరు రేట్లు పెంచుకోండి తప్ప మేస్త్రులను అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదు. కాబట్టి మీరు మేస్త్రిని బోకరు అనటం, లేకుండా మేస్త్రులు పైసలు ఎగ్గొడుతున్నారు అనటం, వాళ్ళేం పెట్టుబడి లేదు, రూపాయి పెట్టుబడి లేవు, మేము లక్షల పెట్టుబడి పెడుతున్నామని మీరు మాట్లాడటం మంచిది కాదు. మేస్త్రులు కూడా పని వాళ్ళకి లక్షల పెట్టుబడి పెట్టే తీసుకొచ్చుకుంటున్నారు. మీరు కూడా గ్రహించండి. మీకు తెలుసు ఆ విషయం. అయినా కూడా ఇవాళ ఈ విధంగా అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మేస్త్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మర్యాదపూర్వకంగా మర్యాదతోటి మాట్లాడి, మర్యాద అనేది మనం ఇచ్చిపుచ్చుకునే దాంట్లో ఉంటుంది. మేస్త్రులను తిట్టడం, బోకర్లు అనటం ఏమంత మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని మేస్త్రి సోదరులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దీనికి మేస్త్రులు చాలామంది చింతిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకొని అందరం కలిసిమెలిసి పోవాలి. మనం అందరం ఒకటే కులం, అదే కార్మికుల కులం అని భావించి అందరినీ కలుపుకొని పోయే విధంగా మాట్లాడాలి తప్ప అమర్యాదగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. జై కార్మిక, జై కార్మిక.